ఏప్రిల్ 3వ తేదీన 'రాకాస' మూవీ వరల్డ్ వైడ్‌గా కూడా విడుదల కాబోతుంది. నిహారిక ప్రొడక్షన్‌లో అయితే ఇది కొణిదెల నిహారిక ప్రొడక్షన్ సినిమా రాబోతుంది. దీనికి సంబంధించి హీరోయిన్ నయన్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి నయన్ గారు, ఎలా ఉండబోతుంది? మీ రోల్ ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో? నా రోల్ అయితే కొంచెం లైక్ గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా లైక్ సాఫ్ట్ గర్ల్ లైక్ టైప్స్ బట్ మూవీ సెకండ్ హాఫ్లో నా క్యారెక్టర్ ఆర్క్ తెలుస్తుంది. సో యా, అండ్ ఈ మూవీ ఫ్యాంటసీ థ్రిల్లర్, కొంచెం థ్రిల్లర్ ఉంటుంది అండ్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అండ్ చిన్నపిల్లల నుంచి ఓల్డ్ పీపుల్ అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరితో వెళ్ళొచ్చు, నైస్లీ ఎంజాయ్ చేసి ఇంటికి అంటే రావచ్చు. 'రాకాస' మూవీ అంటే ఏదైనా రాక్షసులకు సంబంధించిన మూవీ అలా అనుకుంటా ఉంటారు. ఎలా ఉండబోతుంది? అసలు 'రాకాస' టైటిల్ యొక్క ప్రత్యేకత ఏంటి? టైటిల్ అంటే అందులో ఒక క్యారెక్టర్ అవ్వచ్చు, కానీ ఏదైనా లైక్ ఐఎమ్ నాట్ గెటింగ్ దట్ వర్డ్ ఇన్ తెలుగు, కానీ ఏదైనా సిచ్యువేషన్ ఉండొచ్చు ఏమో. సో మీరు చూస్తారు 3rd ఏప్రిల్కి. ఎలా షూటింగ్ ఎలా జరిగింది? ఎలా ఎంజాయ్ చేశారు? ఎంత టైం పట్టింది? ఎలా అని? షూటింగ్ అయితే చాలా ఫన్ జర్నీ ఇది, అండ్ పింక్ ఎలిఫెంట్తో ఇది నా 3rd ప్రాజెక్ట్. సో ఖచ్చితంగా ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ ఫీల్ విత్ దెమ్. సో ఇట్స్ లైక్ బీయింగ్ ఫర్ మీ ఇట్ ఫీల్స్ లైక్ బీయింగ్ బ్యాక్ హోమ్, అండ్ ఇట్స్ రియలీ ఫన్, అండ్ వర్కింగ్ విత్ శ్రీను గారు అండ్ సంగీత్ ఇస్ లైక్ అవుట్ అండ్ అవుట్ కామెడీ, ఈవెన్ ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ అన్ని కామెడీ వాళ్ళతో. నిహారిక ప్రొడక్షన్‌లో చేస్తూ వస్తున్నారు. ఎలా అనిపించింది మీకు? ఇంతకు ముందు ఏమైనా చేసారా? ఇదే ఫస్ట్ మూవీనా మీరు? ఇది ఫస్ట్ మూవీ, కానీ ఇంతకు ముందు నేను 2 వెబ్ సిరీస్ చేశాను నిహారిక మ్యామ్తో. నిహారిక మ్యామ్ నాకు లాంచ్ చేశారు తెలుగులో, తెలుగు ఇండస్ట్రీలో. సో షీ ఈజ్ మై గాడ్ మదర్ ఐ వుడ్ సే. అండ్ యా, సో ఇట్స్ ఆల్వేస్ రియలీ గుడ్ వర్కింగ్ విత్ హర్, అండ్ షీ ఈజ్ లైక్ అ మెంటార్ అండ్ గైడ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ సినిమా అయితే వరల్డ్ వైడ్‌గా ఏప్రిల్ 3వ తేదీన విడుదల కాబోతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అయితే హీరోయిన్ అయితే చెప్తోంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్‌తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.